రెడ్డి మల్లారెడ్డి సత్యగా పిరమిడ్ ధ్యాన కేంద్ర సీనియర్ పిరమిడ్ మాస్టర్ను, ఆదర్శ భవన నిర్మాణ అధ్యక్షుడిని. ఇవాళ 2026 జనవరి 1వ తారీఖున మన నియోజకవర్గ ప్రజలకు, మన జిల్లా వాళ్లకు, ఆంధ్రప్రదేశ్ వాళ్లకు, మొత్తం భారతదేశానికి, పోతే ప్రపంచంలో ఉండేటువంటి 200 దేశాలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను ఒక పిరమిడ్ మాస్టర్గా ఇవాళ అందరికీ శుభాకాంక్షలు తెలపడం జరుగుతున్నది. అట్లా వాళ్ళని కూడా తర్వాత నేను ఇవాళ ఒకటి చెప్తున్నాను. మనము గత 2025లో అనేక అనుభవాలను ప్రతి సంవత్సరం కూడా ఒక నూతన గత సంవత్సరంలో ప్రపంచ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అన్ని రంగాలను కూడా వీక్షించి అందులో గుణపాఠాలను నేర్చుకొని 2026లో కొత్తతనంగా నూతన ఉత్సాహంతో మనం పురోగమించవలసిన అవసరం ఉంది అని నేను ప్రజలందరికీ చెప్పడం జరుగుతున్నది. ఇది జీవిత ప్రయాణం, ఇది నిరంతర ప్రయాణంలో మరి భగవద్గీతలో చెప్పినట్టు పుట్టినోడు గిట్టక తప్పడు, గిట్టినోడు పుట్టక తప్పడు అనేటువంటి భగవద్గీత సందేశం ప్రకారము, మన సనాతన ధర్మం ప్రకారము ఇవాళ మనము ఇండియా ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్నటువంటి ఇండియా ఇవాళ 5వ స్థానంలో ఉన్నది. త్వరలో ఈ సంవత్సరము ఈ 2026కు 4 నుంచి 3వ స్థానానికి వచ్చేటువంటి పరిణామం ఉంది. నేను ఎందుకంటున్నానంటే ఇండియా ఏ పార్టీ పరిపాలన చేసినప్పటికీ కూడా ప్రపంచానికి ఆదర్శంగా అన్ని రంగాలలో దూసుకొని వెళ్తున్నది. అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, డిఫెన్స్లో కావచ్చు, పరిపాలన కావచ్చు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇవాళ మహనీయులందరూ కూడా బ్రహ్మం గారు చెప్పినట్టు కాలజ్ఞానం కావచ్చు, నాస్ట్రోడమస్ ప్రొడక్షన్ కావచ్చు, మరి అరవిందులు కావచ్చు, వివేకానందులు కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, యోగి యోగన కావచ్చు, వీళ్ళందరూ కూడా మహనీయులు అందరూ కూడా అకార్డింగ్ టు భవిష్యత్ పురాణం ప్రకారం కూడా 2014 నుంచి సత్యయుగము రాబోతుందని చెప్పేసి అందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే గత చరిత్రలో ఈ కలియుగ ప్రభావం వల్ల దాదాపు 1000 సంవత్సరాలు ప్రపంచ చరిత్ర యుద్ధాలతోటి 14,000 యుద్ధాలు జరిగి 363 కోట్ల మంది జనాలు చనిపోవడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న 800 కోట్ల జనాభాలో 100 మంది యుద్ధాల వల్ల చనిపోవడం జరిగింది. ఇవాటికి కూడా సైన్స్ ప్రగతి పెరిగినప్పటికీ, విజ్ఞానం పెరిగినప్పటికీ మతపరంగా యుద్ధాలు, జాతుల వైరాలు, ఆర్థిక వ్యత్యాసాల వల్ల అగ్రరాజ్యాల యొక్క కుట్రలు, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రపంచ అగ్ర ఆధిపత్యం కోసము చిన్న చిన్న దేశాలకు అనేక ఇబ్బందులు పెట్టి కుట్రలు చేసి ప్రభుత్వాలు పతనం చేసేటువంటి కుట్రలు వాటి కూడా సాగుతున్నాయి. ఇది గత 1000 ఏళ్లలో ఇండియా అనేక ఇబ్బందులు, విదేశస్తుల పరిపాలనలో 800 ఏళ్ళు విదేశస్తుల పరిపాలన, బ్రిటిష్ వాళ్ళు 200, అంతకుముందు ఢిల్లీ మొఘల్స్ చక్రవర్తులు 600 ఏళ్ళు పరిపాలన చేయడం జరిగింది. ఆ 800 పరిపాలనలో మన జాతీయత, మన సంస్కృతి, మన సనాతన ధర్మానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మతపరంగా వేల మందిని వాళ్ళు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇబ్బంది పెట్టడం జరిగింది. అనేక మందిని
మతం మార్పుల కింద అనేక ఇబ్బందులు పెట్టారు, చాలామందిని హింసలు పెట్టారు. దానివల్ల మనం 800 ఏళ్ళు విదేశస్తుల పరిపాలనలో ఉన్నాము కాబట్టి స్వదేశీయ విధానము, జాతీయ విధానము, మన సంస్కృతి, మన కల్చరు, మన సనాతన ధర్మము ఇవన్నీ కూడా అడుగంటి పోయినవి. కాబట్టి 2000 మహనీయులు బ్రహ్మంగారు చెప్పినట్టు 2014 నుంచి సత్యయుగము వచ్చే పరిణామం ఉందని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో మహనీయుల వాక్కులు వృధా పోవు, ఎప్పటికీ పోవు, అది సత్యమైన వాక్కు. కాబట్టి ఇవాళ ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యాకి ఈక్వల్గా ఇండియా అభివృద్ధి కాబోతున్నది. ఇది మనము దేశ ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. మనము అయితే ఎంత అభివృద్ధి అయినప్పటికీ కూడా నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను సైంటిఫిక్గా శాస్త్రీయ పందాలో, ఆధ్యాత్మిక పందాలో మనము మహనీయుడు చెప్పినట్టు, సత్యసాయి బాబా చెప్పినట్టు, మెహర్ బాబా చెప్పినట్టు, వివేకానందుడు చెప్పినట్టు సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస మార్గములు అనేటువంటి ఈ 5 విధానాల ద్వారా మనం అభివృద్ధి కావాలి. నేను ఎందుకు అంటున్నానంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు, 1000 కోట్ల ఆస్తి ఉంది, కానీ అతనికి క్యారెక్టర్ లేదు. రోజు తాగడము, దుర్వ్యసనాలు, కామ, క్రోధ, లోభ, మద, మాత్సరముల వల్ల, దుర్యోధన క్యారెక్టర్ వల్ల, రావణాసుని క్యారెక్టర్ వల్ల అతను 40 ఏళ్ళకే చనిపోవడం జరిగింది. అంటే నేను ఎందుకంటున్నాడు, ధనము ఒక్కటే చాలదు, మనిషికి క్యారెక్టర్ కావాలి, ధర్మంగా జీవించాలి, దేశాన్ని ప్రేమించాలి. మనకు సంపద ఇచ్చినప్పటికీ కూడా ఈ సంపద భగవంతుడు ఇచ్చినాడు అని భగవంతునికి నిత్యము మనం వేడుకోవాలి. ఆ ధనాన్ని దుర్వినియోగం చేసే అధికారము ఏ ఆధ్యాత్మిక సంస్థ చెప్పలేదు. అది మన కుటుంబం కోసము సద్వినియోగం చేసుకుంటూ సమాజం కోసము, దేశం కోసము, దాన్ని ఇండస్ట్రీస్ కానీ, అగ్రికల్చర్ కానీ ఆ విధంగా అన్ని కల్పించి ప్రజల అభివృద్ధి దానికి ఉపయోగపెట్టాలి. ధనం వల్ల, అహంకారం వల్ల మనము దుర్యోధన ఏమైంది. కాబట్టి అది కాదు, మన భారతీయ సిద్ధాంతం ప్రకారము, సనాతన ధర్మం ప్రకారము అందరినీ ప్రేమించాలి, అందరికీ సేవ చేయాలి. ఇది మనం గమ్యం కావాలి, భారతీయుల గమ్యము. ఇవాళ ఈ యొక్క మోడర్న్ ఎడ్యుకేషన్, అధునాతన విద్య వల్ల అందరము టీవీ, సెల్లు, మనలో ప్రేమించే గుణం లేదు. ద్వేషము, పగ, ఈర్ష్య, అసూయ, రాక్షస గుణాలు, పశుత్వ గుణాలు ఇవాళ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రపంచ యుద్ధాలు వస్తున్నాయి. నేను అందరికీ, అన్ని దేశాలకు చెప్తున్నాను, మన అందరం కూడా మన జీవితంలో దైవిక గుణాలను పెంచుకోవాలి. భగవద్గీతలో చెప్పినాడు, దైవిక గుణాలంటే రాక్షస గుణాలేంటి మనం తెలుసుకోవాలి. దైవిక గుణాలంటే అందరినీ ప్రేమించాలి, అందరికీ సేవ చేయాలి, అందరిలో దైవాన్ని చూడాలి అనేటువంటి తాత్విక చింతతో మనం జీవించి అభివృద్ధి కావాలి. సమాజంలో అందరి అభివృద్ధికి కోరుకోవాలి, హింసకు దూరంగా ఉండాలి. ఈ విధంగా మనము అభివృద్ధి అయి భారతదేశాన్ని, మనం కుటుంబాలు శక్తివంతంగా ఆర్థికంగా డెవలప్ కావాలి. దేశం కావాలంటే మన కుటుంబాలు, మన రాష్ట్రము, దేశము అభివృద్ధి అయినప్పుడే ప్రగతి. కేవలము ఏదో ఈ 140 కోట్లలో 50 కోట్లు, 20 కోట్లు, 100 మంది, 200 మందిలో అభివృద్ధి కాదు. అది నిజమైన అభివృద్ధి కాదు నా అభిప్రాయం. కాబట్టి మనందరం కూడా శక్తివంతంగా, ఆదర్శవంతంగా, భారతదేశము బలమైన దేశంగా, అంటే నేను ఒకటి కోరుతున్నాను, భారతదేశము బలము కావాలి అని నేను ఎందుకు అంటున్నాను అంటే, మనం బలవంతులు అయినప్పుడు మాత్రమే ధర్మాన్ని రక్షించగలము. రాజధర్మం అది. ఇవాళ రాజకీయ రంగంలో రాజధర్మము లేదు, కేవలం సంపాదన మొదలైంది ఇవాళ. కాబట్టి అది కాదు, ధర్మంగా జీవించాలి, ధర్మంగా సంపాదించాలి, ధర్మంగా దేశం కోసము, ధర్మం కోసము మన ఆదాయాన్ని ఖర్చు పెట్టేటువంటి తాత్విక చింతన పెరిగినప్పుడే దేశం అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఇవాళ ప్రపంచము
ఇంత అభివృద్ధి అయినప్పటికీ ఇంకో గడ్డు సమస్యల్లో ఉన్నది. ప్రపంచ యుద్ధాలు వస్తున్నాయి. నిన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ వాళ్ళు చూస్తున్నాం. కాబట్టి మత అహంకారం వలదు. అందరినీ మతం పక్కన పెట్టండి. ధర్మంగా జీవించేటువంటిది సనాతన ధర్మం మనకు చెప్తా ఉన్నది. ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా అందరూ అభివృద్ధి కావాలి, అందరిలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి తాత్విక చింతన మనం పెరిగినప్పుడు మాత్రమే యుద్ధాలు రావు. ఏ దేశం ఉన్నా, ఏ మతమైనా, ఏ కులం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా వాడు అందరిలో భగవంతుడు ఉన్నాడు. జంతువులలో కూడా భగవంతుడు ఉన్నాడు, వృక్షాలలో భగవంతుడు ఉన్నాడు, భూమిలో ఉన్నాడు, సూర్యుల్లో ఉన్నాడు. కాబట్టి భగవంతుని యొక్క శక్తి మనం చూసి అందరినీ ప్రేమించేటువంటి గుణాన్ని మనం పెంచుకున్నట్టయితే భారతదేశం శక్తివంతం కావాలి. ప్రపంచంలో అన్ని దేశాలలో ఆరోగ్యంగా ఆనందంగా జీవించి యుద్ధాలు లేనటువంటి ప్రపంచ వాతావరణాన్ని సృష్టించేదానికి మనం మారాలి. నేను కోరుతున్నాను అందరికీ. ఇంకోటి, మనం మారాలంటే రోజు ఉదయం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు ధ్యానం చేయండి. ధ్యానం ద్వారా మన ఆత్మశక్తి తెలుస్తుంది. దైవము మనలోనే ఉన్నాడు అని అందరూ చెప్తున్నారు. కానీ బాహ్యంగా మనం వెతుకులాడుతున్నాం. కానీ మనలో అంతర్ముఖంగా భగవంతుడి యొక్క శక్తి ఉంది. ఆ శక్తిని గమనించి ఆ శక్తి ద్వారా ఆధ్యాత్మిక జీవనము, భగవద్గీతలు చెప్పినప్పుడు కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే సనాతన ధర్మం ఉద్ధరణ జరిగి ప్రపంచంలో యుద్ధాలు లేనటువంటి ప్రపంచ శాంతి వచ్చేటువంటి వాతావరణాన్ని కల్పించవలసినటువంటి బాధ్యత ఈ 2020లో మనం తీసుకోవాలని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మరి ఇంతతో నేను సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై హింద్. జై హింద్.